భార్యనైతే ఏంటి? నిజంగా ఆ వీడియోలు అన్ని దొరికితే మా పీసీఆర్ టీం అసలు ప్లే చేస్తే బాగుంటుంది ఒకసారి. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారు అనేటువంటి అంశాన్ని. రైట్, ఇక ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి రఫీ గారు. ముందుగా ఆయనతో మాట్లాడదాం. ఆ తర్వాత రామారావు గారు వైసీపీ నుంచి, శేషి గారు ఎనలిస్ట్గా జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళతో కూడా పరిచయం చేసుకుని వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రఫీ గారు, మీ పార్టీ నేత ఒకరు లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చూస్తున్నటువంటి వ్యక్తి తప్పుగా మాట్లాడారు భారతి గారి గురించి అనేటువంటి అంశాన్ని ఆయన్ని అరెస్ట్ చేసి ఇవాళ లోపలేయడం జరిగింది. సో అలాంటిది ఇవాళ గోరంట్ల మాధవ్ చేసినటువంటి ఈ ఘటన వెంబడించి, అది పోలీస్ వాహనాల్లో ఉన్నటువంటి వ్యక్తిని వెంబడించి ఇలా పోలీస్ వాహనాలను అడ్డుకొని మనం చూసాం. గోరంట్ల మాధవ్ అంటే బట్టలు ఇప్పుకొని మరీ వీడియో కాల్ చేసినటువంటి ఘటనలు అవి ఎంత పాపులర్ అయ్యాయి అందరికీ తెలుసు. రైట్, ఇప్పుడు ఈ సందర్భాన్ని ఎలా చూడొచ్చు? ఇటు టీడీపీలోను అటు వైఎస్ఆర్సీపీలోను ఇద్దరి దగ్గర ఎలాంటి క్రమశిక్షణ లేదనే కదా అర్థం చేసుకోవాల్సింది, అంతేనా రఫీ గారు? రఫీ గారు మ్యూట్లో ఉన్నారు సార్, మీరు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీసి మాట్లాడండి. రైట్, రఫీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. యా, నాకు సయ్యద్ రఫీ, టీడీపీ అధికార ప్రతినిధి. మీ కంటెంట్ విన్నాను. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు ఏదైతే కిరణ్ గురించి చెప్పారో, చేపల కిరణ్ గురించి, అతను పశ్చాత్తాపం చేస్తూ కూడా వీడియో చేశాడు, ఒక వీడియో చేశాడు. అది దాన్ని గమనించాలి. అంటే ఒక వ్యక్తి తాను చేసినటువంటి తప్పుని తెలుసుకొని మాట్లాడటం కూడా వెల్కమ్ చేయవలసినటువంటి అంశం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయడం, 4 సెక్షన్లు పెట్టి కేసు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. ఇది ఎందుకు చేశారంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వచ్చిన తర్వాత ముందు అనేటువంటి ఒక గీత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి రాకముందు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకంగా మారి మనం బేరీ చేసుకుంటారు అందరూ. ఆనాటి ఉన్నటువంటి పత్రికా ఎడిటర్లు కానీ వాళ్ళు కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ రాజకీయాలు విధానపరమైనటువంటి విషయాల మీద లేదా అవినీతి ఆరోపణల మీద ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యక్తిగత హననానికి పాల్పడుతూ ఈ సోషల్ మీడియాలో భువనేశ్వరి గారి మీద బయట వంశీతో, లోపల ఒక డజన్ మందితో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, రోజా కానీ, వంశీ కానీ, కొడాలి నాని కానీ, లేకపోతే గుడివాడ అమర్నాథ్ కానీ, ఒక డజన్ మంది అసెంబ్లీ వేదికగా భువనేశ్వరి గారి క్యారెక్టర్ మీద, శీలం మీద మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి నవ్వుకోవటం కూడా చూసాం. అంటే ఎవరైతే ప్రతిపక్ష నాయకుల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని విమర్శిస్తారో వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేటువంటి పద్ధతిగా ఆయన శ్రీకారం చుట్టారు. ఆ పరాకాష్ఠ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజశేఖర్ రెడ్డికి విజయమ్మ ద్వారా పుట్టాడని, షర్మిల పుట్టలేదని చెప్పి పోస్టులు పెట్టే స్థాయికి వెళ్ళిపోయారు. రవీందర్ రెడ్డి గారిని వాళ్ళందరూ పోసాని చెట్టు మురళి చాలా క్లియర్గా చెప్తారు. మేము మాట్లాడామంటే మాకు సజ్జల స్క్రిప్ట్ రాసి పంపించేవాడు, దాన్ని మేము మీడియా ముందు పవన్ కళ్యాణ్ మీద కానీ, ఆయన భార్య మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద కానీ, లోకేష్ మీద కానీ, బ్రాహ్మణి మీద కానీ ఈ రకంగా మాట్లాడండి, ట్రిప్పుకు ఒకళ్ళ మీద మాట్లాడండి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడండి, వాళ్ళ తల్లిదండ్రుల మీద మాట్లాడండి, వాళ్ళ పెళ్ళిళ్ళ మీద మాట్లాడిన పంపించేవాడు, మేము మాట్లాడేవాడు. బహుశా ఇవాళ అదే సంస్కృతి కొనసాగుతూ ఉంది.
వేలాదిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. అయితే దానికి తోడు తెలుగుదేశం కార్యకర్తలు పెట్టలేదని నేను చెప్పను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెట్టారు. అయితే ఈ పరాకాష్ట ఎంతవరకు వెళ్ళిపోయిందంటే హైకోర్టు జడ్జీలు కూడా సోషల్ మీడియాలో విమర్శించి ఒక కరోనా రోగితో ఈ హైకోర్టు జడ్జీలను పెట్టాలా, వాళ్ళు కరోనా వచ్చి చావాలా అని పెడితే హైకోర్టు సుమోటోగా కేసు తీసుకొని సిఐడిని విచారించమంటే సిఐడి విచారించకుండా కాలయాపన చేస్తా ఉంటే అది సిబిఐకి హైకోర్టే ట్రాన్స్ఫర్ చేసింది. కరెక్ట్ కరెక్ట్ 9 మందిని ఎవరినో పట్టుకున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి సభల్లో, సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడు ఆయన. అంటే ఇలా మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, మనం గెలిపిస్తారు అనేటువంటి ఒక సూత్రాన్ని వాళ్ళు తీసుకున్నారు. సరే, ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఏమైనా అంతర్మదనం జరిగి ఏమైనా